ప్రభు మనతో ఉండటానికి ఆయన ఆశపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రభుని మాత్రమే ఆరాధించాలి, ప్రభుని మాత్రమే పూజించాలి, ప్రభుని మాత్రమే స్తుతించాలి, ప్రభుని మాత్రమే మహిమపరచాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన నామమునికి ఎల్లప్పుడూ స్తుతించాలి, ఆయనను అనునిత్యము మనము పూజించాలి. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనములో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం, మీరు నీ దేవుడైనటువంటి యావేను మాత్రమే పూజింపవలయును. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎంతమందినో పూజిస్తాం. ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి దేవునికి మనం ఇవ్వం, మరి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి దానిని మనం పూజిస్తాం. ఆలోచించి బట్టల్ని, వస్తువుల్ని, బంధువుల్ని, ఇంకితరమైనటువంటి వాటిని మనం ఎక్కువగా గౌరవిస్తాం, పూజిస్తాం. ఈ ఆగమన కాలంలో ప్రియమైనటువంటి సహోదరులారా, మనం తెలుసుకోవాలి, ఈ క్రిస్మస్ పండుగకు తయారవుతున్నటువంటి మనము క్రీస్తు ప్రభుని మాత్రమే పూజించడానికి, క్రీస్తు ప్రభుని మాత్రమే మనము ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి మనము ఎల్లప్పుడూ సమయాన్ని కేటాయించాలి. కేవలం ఆదివారం మాత్రమే కాదు, పవిత్రతలో మనలో ఉంటే పవిత్రుడైనటువంటి ఆ చిన్నారి బాలయేసు పవిత్రుడు కాబట్టి మన హృదయంలోనికి జన్మించడానికి ఆయన సిద్ధపడతాడు. మన మనసులు కల్మషముతో అసూయ, స్వార్థము, పగ, కక్ష, క్షమించరానేటువంటి గుణాలు మనలో ఉంటే ప్రభు జన్మిస్తాడండి? జన్మిస్తాడా? జన్మించడు. మన మనసులు మనం శుభ్రపరుచుకోము, మన హృదయాలను అన్ని సైతాను యొక్క శోధనలు, అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్న మనము ప్రభు మరి ఏ విధంగా జన్మిస్తాడండి? ఎవరన్నా సరే మీ ఇంటికి పెళ్ళో లేకపోతే ఇంకా శుభకార్యానికి మీరు తయారవుతున్నారండి, అప్పుడు మీరు ఎక్కువగా దేనికి శ్రద్ధ చూపిస్తారు? ఎవరైనా వస్తున్నారు మీ ఇంటిని సందర్శించడానికి పెళ్లి టైంలో, లేకపోతే బంధువులు వస్తున్నారు, మంచి వ్యక్తులు వస్తున్నారు చూడటానికి, ఎంత శుభ్రం చేసుకుంటాం మనం? శుభ్రం చేసుకోమా? ఇల్లు చాలా శుభ్రం చేసుకుంటాం. చాలామంది, కొంతమంది ఎవరు వచ్చినా రాకపోయినా కొంతమంది తల్లిళ్ళు చక్కగా పెట్టుకుంటారు ఇళ్ళు. చూడ ముచ్చటగా ఉండదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. వాళ్ళ పలకరింపులు, వాళ్ళు ఏ విధంగా ఇతరులతో మాట్లాడేటువంటి ఆ మాట తీరు చాలా చక్కగా ఉంటుంది. మరి అటువంటి వారితో మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుందా? లేకపోతే ఎప్పుడు చూసినా కోపము, అసూయ, స్వార్థము, జగడము, పద్దాక దెబ్బలాడటం ఉన్నటువంటి వారితో మాట్లాడటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. అదే రీతిలో ప్రియమైనటువంటి సహోదరులారా, మనల్ని మనము హృదయాలను శుద్ధి చేసుకోకపోతే ప్రభు మన యొక్క హృదయంలోనికి ఆయన రాడు. తద్వారా మనము ప్రభుని మాత్రమే ఆరాధించాలి, ఎక్కువ సమయాన్ని గడపాలి. ఏదో దేవాలయంలో ఉన్నప్పుడే కాదు, మన ప్రతి పనిలో కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి. చూడండి, మన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎప్పుడు ప్రభు కోసమే ఆలోచించాడు. ఆయన జీవించినటువంటి 46 సంవత్సరాలు ప్రభు కోసమే జీవించాడు. ఆయన పిచ్చోళ్ళలా తిరిగాడు. ఇంతకుముందు చెప్పాను, పండగ రోజు ఆయన పురవీధులలో పిచ్చివాళ్ళలాగా తిరిగాడు. ఎవరి కోసం? ఆయన నమ్మినటువంటి, ఆయన పిలిచినటువంటి యేసయ్య కోసం. యేసయ్య ప్రత్యేకంగా పిలిచాడు.
ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది నశించబోతూ ఉన్నారు. చాలా మందిని నేను రక్షించాలి. భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది గొప్పవాళ్ళు, చాలా మంది నన్ను తెలుసుకోవాలి అని ప్రభు నిర్ణయించి ఆయన యొక్క ప్రణాళికలో భారతదేశానికి వచ్చి ఎంతో మందిని ప్రభుని తెలుసుకునే విధంగా ఆయన ఒక పిచ్చివాడిలాగా పురవీధుల్లో తిరిగి ప్రభు కోసం ఎన్నో కష్టాలు బాధలు అనుభవించినటువంటి పుణ్యాత్ముడు పునీత ఫ్రాన్సిసే. మరి మనం ఎప్పుడు ప్రార్థించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. కనీసం ఈ ఆగమన కాలంలో కూడా ఒకరితో ఒకరు మనము చర్చించుకోవాలి. దేని గురించి చర్చించాలి? దేవుడు చేసినటువంటి మేలు గురించి. చూడండి, మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మకు గర్భం ధరించిందని వాళ్ళ యొక్క కజిన్ ఎలిజబెత్ అమ్మ మరియ తల్లికి చుట్టం. మరియ తల్లి దేవుని చేత అనుగ్రహాన్ని పొందినటువంటి మరియ తల్లి ఎప్పుడైతే తన యొక్క చుట్టము అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది తెలుసుకుందో ఆమె యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఆ చీకటిలోనే, ఆ భయంకరమైనటువంటి వాతావరణంలోనే ఆ ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయడానికి వెళ్ళినటువంటి ధన్యురాలు మరియ తల్లి. ఆ విధంగా మనము ఎవరికన్నా దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఎవరినైనా దీవిస్తే, ఎవరి కుటుంబంలో అయినా దేవుడు అనేకమైనటువంటి మేలు తెలిసి నీకు తెలిస్తే మనం ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? వాళ్ళ తరపున మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరుచుకోవాలి, ఇతరులతో పంచుకోవాలి. కానీ మనం అది చెయ్యాలి. వాళ్ళ తరపున మనము సంతోషించి దేవుణ్ణి స్తుతించడం ఒక పక్కన పెడితే, కానీ మనము ఎవరైనా దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళతో మాట్లాడడం మనం స్వార్థం. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ పవిత్రమైనటువంటి కాలంలో మనల్ని ఆలోచనలు మారాలి, మన పరివర్తన మారాలి, మన జీవిత విధానం మారాలి, మన మాట తీరు మారాలి. అదే ప్రభు మనందరికీ కోరుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది ఎప్పుడు వస్తుందంటే మనం సర్వదా ప్రభుని స్తుతిస్తే, సర్వదా ప్రభునికి మనము దేవునికి మనల్ని అర్పించుకుంటే, ప్రభువా నా చిత్తం కాదు అది నీ చిత్తమే జరుగునుగాక, ప్రభువా నా సర్వాన్ని నీకు నేను అర్పిస్తూ ఉన్నాను, నా యొక్క స్వార్థాన్ని, నా యొక్క ఆలోచనని, నా యొక్క గర్వాన్ని, నా యొక్క ప్రతి ఒక్క విషయాన్ని నీకు నేను అర్పిస్తున్నానయ్యా అని ప్రభుకి మనము అర్పించుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా మనలో మార్పు వస్తుంది. మన జీవితంలో దేవుని యొక్క మేలు పొందుతాం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.